వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్, వేర్ డిడ్ ద యూనియన్ మినిస్ట్రీ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ నరేంద్ర సింగ్ తోమార్ ఇనాగ్రేటెడ్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ నేషనల్ జిన్ బ్యాంక్? సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే ప్రపంచంలో రెండవ అతిపెద్ద జాతీయ జిన్ బ్యాంక్ అండి అది. సో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రి అయిన నరేంద్ర సింగ్ తోమార్ గారు ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటాం. సో అది మనకి ఢిల్లీలో ఉంది. సో ఆ ఢిల్లీలోనే నరేంద్ర సింగ్ తోమార్ గారు మనకి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈజ్ అ న్యూ ఢిల్లీ. అయితే ఫస్ట్ మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈయన ప్రారంభించింది నేషనల్ జిన్ బ్యాంక్. సో ఈ నేషనల్ జిన్ బ్యాంక్ అంటే ఏంటి అనేది, జనరల్గా ఈ జిన్ అనే దాన్ని జన్యు సంబంధమైన దానితో పోలుస్తారు. అందుకే మీకు జన్యు బ్యాంక్ అని ఇచ్చారు. అది ప్లాంట్స్కి సంబంధించింది అయి ఉంటుంది, యానిమల్స్కి సంబంధించింది అయి ఉంటుంది, మనుషులకి సంబంధించింది అయి ఉంటుంది. సో జనరల్గా మనుషుల యొక్క డిఎన్ఏ కానీ మనుషుల యొక్క ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్లో కూడా సో వాటిని పునరుత్పాదన అంటారు కదా. సో అలాంటి వాటి కోసం యూజ్ చేసేవి కానీ అలాంటివి కలెక్ట్ చేయడం మనుషులకి సంబంధించి, యానిమల్స్కి కూడా. అలాగే మొక్కలకైతే ఫ్యూచర్లో దాని జనరేషన్ అంటే సీడ్సే ఉంటాయి, విత్తనాలే ఉంటాయి. అలా విత్తనాలని కలెక్ట్ చేసి వాటిని తగిన వాతావరణంలో ఉంచి అండ్ వాటిని ప్రిజర్వ్ చేయడం, భద్రపరచడమే జెన్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలో ఇలాంటి జెన్ బ్యాంక్స్ చాలా ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద జెన్ బ్యాంక్ లేదా సీడ్ బ్యాంక్గా ఏది పిలువబడుతుంది అంటే నార్వేలో ఉన్న సెల్వెడార్ అండ్ సీడ్స్ వాల్నట్ బ్యాంక్ అని చెప్పేసి నార్వేలో ఉంది, అది పిలువబడుతుంది యాక్చువల్గా. సో అలాంటిది ప్రపంచంలో లార్జెస్ట్గా చెప్తున్నారు. అండ్ సెకండ్ లార్జెస్ట్గా ఇప్పుడు ఇండియాలో తిరిగి ప్రారంభించబడిన నేషనల్ జిన్ బ్యాంక్ ఉంది. ఎందుకు నేను తిరిగి ప్రారంభించబడిన అనే మాట యూజ్ చేస్తున్నానంటే వాస్తవానికి నేషనల్ జిన్ బ్యాంక్ అనేది 1996లో స్టార్ట్ చేశారు ఢిల్లీలోనే. అలా స్టార్ట్ చేసినప్పుడు దాదాపుగా 2.75 శాంపిల్స్ని కలెక్ట్ చేసి అక్కడ మనకి భద్రపరచడం జరిగింది. తిరిగి ఆ ఏరియాని అండ్ వాస్ట్గా చేసి అతిపెద్దగా చేసి టెక్నాలజీని ఇంప్రూవ్ చేసి సో మళ్ళీ తిరిగి పునఃప్రారంభించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్. సో అందుకు నేను అలా చెప్పాల్సి వచ్చింది. సో భారతదేశంలో అతిపెద్దది, ప్రపంచంలో రెండవ పెద్దది అయిన వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ జిన్ బ్యాంక్ అనేది భారతదేశంలోని న్యూఢిల్లీ కేంద్రంగా ఉంది. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎస్పెషల్లీ ప్లాంట్స్కి సంబంధించి. ఇలాంటి దాన్నే చాలా స్పేస్ ఏజెన్సీస్, ప్రపంచంలోని పలు కంట్రీలకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీస్ లూనార్ బ్యాంక్ అనే దాన్ని కూడా పెట్టాలనుకుంటున్నాయి. అంటే మనుషులకి సంబంధించిన డిఎన్ఏ, జంతువులకి సంబంధించిన డిఎన్ఏ, మొక్కలకి సంబంధించిన ఇంపార్టెంట్ మెటీరియల్, విత్తనాలు కావచ్చు, పోలాన్స్ కావచ్చు, వాట్ ఎవర్. సో ఈ మెటీరియల్ అంతా కలెక్ట్ చేసి చంద్రుడి సర్ఫేస్ ఉపరితలం మీద కొంతవరకు లోతుగా తవ్వి సో అక్కడ భద్రపరచాలనుకుంటున్నారు. లూనార్ బ్యాంక్ అనేది కూడా డెవలప్ చేయాలనుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడున్న రీసోర్సెస్, ఇప్పుడున్న ఏవైతే మనకి రీసోర్సెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా వచ్చేలాగా సో వాటికి సంబంధించిన ఆనవాళ్ళు, వాటికి సంబంధించిన పునరుత్పాదకతకి సంబంధించిన ఏవైతే థింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని కలెక్ట్ చేసి భద్రపరిచేవే ఈ జన్యు సంబంధమైన బ్యాంక్స్ లేదా జిన్ బ్యాంక్స్గా చెప్పొచ్చు. సో యాక్చువల్గా ఇది ఎక్స్ప్లెనేషన్ అవుతుంది, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ప్రపంచంలో అతిపెద్దది మనకి నార్వేలో ఉంది, ఇండియాలో సెకండ్ది ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, which hospital has become the first hospital of India to house a fire station inside the hospital premises? సో మనకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫైర్ స్టేషన్ని ఒక హాస్పిటల్ ప్రాంగణంలో నిర్మించబోతున్నారు. అది ఎక్కడ అని అడుగుతున్నారు. ఒకటి మేదాంత ద మిడ్ సిటీ గుర్గావ్ అండ్ ఎయిమ్స్ న్యూఢిల్లీ, ద క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్ అండ్ అపోలో హాస్పిటల్ చెన్నై. సో ఆన్సర్ వచ్చేసి ఎయిమ్స్ న్యూఢిల్లీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో జనరల్గా ఏంటి, స్కూల్స్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆఫీసెస్లో కానీ ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ఒక ఎక్విప్మెంట్స్ని పెట్టడం జరుగుతుంది, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాటి నుంచి కాపాడడానికి. అలా కాకుండా ఫైర్ స్టేషన్స్ అనేవి ఒక ప్రాంతంలో ఒక చోట ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు ఏ హాస్పిటల్లో కూడా భారతదేశంలో ఫైర్ స్టేషన్, హాస్పిటల్లోనే కాదు ఆఫీస్లో కావచ్చు లేకపోతే స్కూల్ ప్రిమిసెస్లో కావచ్చు ఫైర్ స్టేషన్ని ఏర్పాటు చేయలేదు. ఫస్ట్ టైం భారతదేశంలో మనకి ఎయిమ్స్ న్యూఢిల్లీ ఆసుపత్రి ప్రాంగణంలో ఒక ఫైర్ స్టేషన్ని ఏర్పాటు చేయనున్నారు. దానికి సంబంధించిన న్యూస్ ఇది.
యాక్చువల్గా ఆ హాస్పిటల్స్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి మనం ఎప్పటి నుంచో చూస్తూ వచ్చాం. కానీ గత కొద్ది నెలల్లో ఇండియాలో మెయిన్గా కోవిడ్ హాస్పిటల్స్లో ఆక్సిజన్ని యూజ్ చేయడం వల్ల సో ఆక్సిజన్ సిలిండర్స్ లీకేజ్ కావచ్చు, ప్లాంట్స్ లీకేజ్ కావచ్చు, సో దానివల్ల ఏమైందంటే కోవిడ్ పేషెంట్స్ చనిపోవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ లాంచ్డ్ ప్రూఫ్? సో ప్రూఫ్ అంటే అర్థం ఇక్కడ ఫోటోగ్రఫిక్ రికార్డ్ ఆఫ్ ఆన్ సైట్ ఫెసిలిటీ అని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ ప్రూఫ్ అనే యాప్ని గతం అంతే లాంచ్ చేశారు జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. అయితే ఇప్పుడు న్యూస్లోకి రావడానికి కారణం ఏంటంటే దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది తిరిగి వార్తల్లోకి రావడం వల్ల మళ్ళీ మనం ఇక్కడ కరెంట్ అఫైర్లో చెప్పుకుంటున్నాం. ఈ ప్రూఫ్ అనే యాప్ని లాంచ్ చేసింది ఎవరు అంటే జమ్మూ కాశ్మీర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో జనరల్గా ఏంటంటే ప్రతి స్టేట్లో కూడా ఎక్స్పెండిచర్స్ ఉంటాయి కొన్ని వాటి మీద. ప్రభుత్వ శాఖలు ఆ రాష్ట్రంలో కానీ ఆ కేంద్ర పాలిత ప్రాంతంలోని జరిగే పనుల మీద ఎక్స్పెండిచర్ని పెట్టడం అనేది జరుగుతుంది. సో ఆ ఎక్స్పెండిచర్కి సంబంధించి ఈసారి నుంచి కూడా ఒక ఫోటో ప్రూఫ్ అనే దాన్ని, అది కూడా జియోగ్రఫికల్ లొకేషన్తో ఉన్నదాన్ని ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే అది అప్రూవల్కి అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది ప్రూఫ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్గా చెప్పచ్చు. అలాంటి ప్రూఫ్ని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనోజ్ సిన్హా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన లాంచ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒకటి కార్గిల్ విజయ్ దివాస్ అనేది జరిగింది, మీకు తెలుసు జూలై 26న. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గుల్మార్గ్ వింటర్ ఫెస్టివల్ అనేది జమ్మూ కాశ్మీర్లోని ఆర్మీ కండక్ట్ చేసింది. అండ్ గుల్మార్గ్ వింటర్ ఫెస్టివల్ సందర్భంగా గుల్మార్గ్ ఫైరింగ్ రేంజ్ ఏదైతే ఉందో సో దానిని విద్యాబాలన్ ఫైరింగ్ రేంజ్ కింద చేంజ్ చేశారు. ట్యూలిప్ ఫెస్టివల్ అనేది జమ్మూ కాశ్మీర్లో జరిగింది. షికారా ఫెస్టివల్ అనేది జమ్మూ కాశ్మీర్లో జరిగింది. రీసెంట్గా జరిగిన ఫెస్టివల్స్గా కూడా చెప్పచ్చు. అలాగే దర్బార్ మూమెంట్ కూడా ఏ రాష్ట్రానికి లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించింది అంటే జమ్మూ కాశ్మీర్కి. దర్బార్ అనే క్యాపిటల్ షిఫ్టింగ్ జమ్మూ కాశ్మీర్కి మనకి శ్రీనగర్, జమ్మూ ఏవైతే క్యాపిటల్స్ ఉన్నాయో అవి వింటర్ సమ్మర్లో షిఫ్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని దర్బార్ మూమెంట్ అంటాం. ఇటీవల ఆ దర్బార్ మూమెంట్ని కూడా నిలిపివేశారు. దానివల్ల జమ్మూ కాశ్మీర్ పలుసార్లు న్యూస్లో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, which state has announced the creation of 4 new districts, making the total number of districts in the state to 32. సో మనకి ఇటీవల ఏ ప్రభుత్వం 4 కొత్త జిల్లాలని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పింది. దీంతో ఆ రాష్ట్రంలో 32 జిల్లాలు ఏర్పడతాయని చెప్తున్నారని అడుగుతున్నారు. పంజాబ్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, ఛత్తీస్గఢ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఛత్తీస్గఢ్లో మనకి మొహాలా అనేది ఒకటి, నెక్స్ట్ వచ్చేటప్పటికి శక్తి అనే దాన్ని ఒకదాన్ని, అలా 4 డిస్ట్రిక్ట్స్ని ఏర్పరచుతున్నారు. సో దాంతో కలిపి 32 డిస్ట్రిక్ట్స్ అవుతాయని చెప్తున్నారు ఛత్తీస్గఢ్లో. ఆ చీఫ్ మినిస్టర్, ఛత్తీస్గఢ్ యొక్క చీఫ్ మినిస్టర్ భూపేష్ బఘెల్ ఇటీవల అనౌన్స్ చేశారు ఆ 4 జిల్లాల గురించి కూడా. ఒకవేళ అవి ఏర్పాటైతే సో టోటల్గా మనకి 32 డిస్ట్రిక్ట్స్ అనేవి ఛత్తీస్గఢ్లో వస్తాయి. భారతదేశంలో అత్యధికమైన జిల్లాలు ఉన్న రాష్ట్రం ఏది అంటే దట్ ఈస్ ఉత్తరప్రదేశ్. 71 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి టోటల్గా. అండ్ అత్యంత అల్పమున్న జిల్లాలు అంటే అతి తక్కువ జిల్లాలు ఉన్న రాష్ట్రం ఏది అంటే దాన్ని గోవాగా చెప్పచ్చు. 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి గోవాలో. అండ్ భారతదేశంలో వైశాల్యం దృష్ట్యా అతిపెద్ద జిల్లాగా ఉన్నది ఏది అంటే దట్ ఈస్ అ కచ్. కచ్ ఇన్ గుజరాత్ ఏదైతే ఉందో వైశాల్యం దృష్ట్యా భారతదేశంలో అతిపెద్ద జిల్లాగా ఉంది. లడాఖ్లోని లే ప్రాంతం మనకి 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, అండర్ ద ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ అన్ ఈవెంట్ వృక్షారోపణ అభియాన్ 2021. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా వృక్షారోపణ అభియాన్ 2021 ఏ మినిస్ట్రీ స్టార్ట్ చేశారో అని అడుగుతున్నారు. యాక్చువల్గా వృక్షారోపణ అభియాన్ అనేది ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ, కాలనీస్లో కానీ, అండ్ ఎస్పెషల్లీ ఏవైతే మనకి ఈ కోల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇలాంటి వాటిల్లో కానీ భారతదేశంలో దాదాపుగా 130 ప్లేసెస్లో ఈ చెట్లని పెంచే పథకంగా వృక్ష అభియాన్ అనే దాన్ని లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. వృక్ష అభియాన్ 2020 అని చెప్పేసి. సో దానిని హోమ్ మినిస్టర్ మనకి ఎవరైతే అమిత్ షా ఉన్నారో సో ఆయన ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానిని తిరిగి కంటిన్యూ చేస్తూ మనకి వృక్షారోపణ అభియాన్ 2021 అనేది బొగ్గు గనుల శాఖ ఏదైతే ఉందో అది ప్రకటించడం జరిగింది. సో మనకి వృక్షారోపణ అభియాన్ 2021 కింద 2385 హెక్టార్స్ కోల్ మైన్స్కి కానీ, కోల్ ప్రిమిసెస్కి కానీ సంబంధించి ఏదైతే ఉందో అదంతా కూడా గో గ్రీన్ డ్రైవ్ కింద తీసుకురానుంది. అంటే జనరల్గా మైనింగ్ అయిపోయిన తర్వాత ఏ ఏరియాస్ అయితే ఉంటాయో, డంపింగ్ అయిపోయిన ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ అన్ని ఏరియాస్లో కూడా ఎన్విరాన్మెంట్
ఎన్విరాన్మెంట్ పరంగా మనకి ఏ ఇంపాక్ట్ చూపించకుండా చెట్లను పెంచేలాగా గ్రీనరీని పెంచే విధంగా కోల్ సంస్థ లేదా బొగ్గు గనుల శాఖ ఏదైతే ఉందో ఈ నిర్ణయం తీసుకుంది. సో దానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. ప్రహ్లాద్ జోషి ఈజ్ అ మినిస్టర్ ఆఫ్ కోల్గా చెప్పొచ్చు. So next question, which organization released a report titled Impact of Exemption under Article 15 Class 5 with regards to Article 21A of the Constitution of India on Education Minority Communities? సో ఎడ్యుకేషన్ మైనారిటీ కమ్యూనిటీస్కి సంబంధించి ఆర్టికల్ 21A గాను ఇటీవల ఈ కింది వాటిలో మనకి కమిషన్ ఒక టైటిల్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ టైటిల్ ఏంటి అంటే ఇంపాక్ట్ ఆఫ్ ఎగ్జంప్షన్ అండ్ ఆర్టికల్ క్లాస్ 15 క్లాస్ 5. సో ఇంపాక్ట్ ఆఫ్ ఎగ్జంప్షన్ ఆర్టికల్ 15 క్లాస్ 5 కింద ఆర్టికల్ 21A సంబంధించిన ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. అది కూడా నేరుగా ఎడ్యుకేషన్ ఆఫ్ మైనారిటీకి వర్తిస్తుంది. సో ఆ రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్, మైనారిటీ వర్గాల విద్యపై భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A సంబంధించిన ఆర్టికల్ 15 క్లాస్ 5 ప్రకారం మినహాయింపు ప్రభావం అనే పేరుతో ఏ సంస్థ నివేదికని విడుదల చేసింది అని అడుగుతున్నారు. సో that which organization is released a report titled Impact of Exemption under Article 51 Class 5 and with regards to Article 21A of the Constitution of India Education of Minority Communities. So answer వచ్చేసి మనకి that is nothing but National Commission for Protection of Child Rights ఏదైతే ఉందో సో వీళ్ళు దీనిని ప్రకటించడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. So next, who is the recipient of the Gallantry Award Ashok Chakra for the year 2021? 2021కి గాను అశోక్ చక్రాన్ని అందుకుంటున్న వ్యక్తి ఎవరని అడిగారు. సో రోనక్ సద్వానీ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హుస్సేన్ బాట్ అండ్ నెక్స్ట్ మొహమ్మద్ అజామ్ బాబురామ్ ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేసి బాబురామ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఈయన అశోక చక్రాన్ని అందుకోబోతున్నారు. అండ్ ఎవరైతే హుస్సేన్ బట్ ఉన్నారో ఈయన కీర్తి చక్ర అనే దాన్ని అందుకోబోతున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, which public sector undertaking of the Defence Ministry successfully carried out ground run and low speed taxi trials of the Hindustan 228 aircraft? So మనకి ఇటీవల హిందుస్థాన్ 228 ఎయిర్క్రాఫ్ట్ అనే దాన్ని కాన్పూర్లో మనకి టెస్ట్ నిర్వహించారు, సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అయితే హిందుస్థాన్ 228 ఎయిర్క్రాఫ్ట్ ఏంటి అంటే 19 సిట్టింగ్ కెపాసిటీతో ఇది నిర్మించబడింది. సివిల్ ఆపరేషన్స్కి మెయిన్గా యూజ్ చేస్తారంటే దీన్ని, లైక్ విఐపి ట్రాన్స్పోర్టేషన్కి కోసం కావచ్చు, రెస్క్యూ ఆపరేషన్స్ కోసం కావచ్చు, సర్వ్లైన్స్ కోసం కావచ్చు, అండ్ ఎయిర్ అంబులెన్స్ కింద ఇలాంటి వాటి కోసం మనకి హిందుస్థాన్ 228 ఎయిర్క్రాఫ్ట్ని యూజ్ చేయనున్నారు. అలాంటి హిందుస్థాన్ ఎయిర్క్రాఫ్ట్ 228ని ఇటీవల కాన్పూర్లో సక్సెస్ఫుల్గా టెస్ట్ని నిర్వహించారు. అయితే దీన్ని నిర్మించింది ఎవరని అడుగుతున్నారు. బోయింగ్ ఇండియానా, భారత్ డైనమిక్స్ లిమిటెడా, లేకపోతే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడా, మార్టిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడా అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. యాక్చువల్గా ఇండియాలో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్స్కి డిఫెన్స్కి సంబంధించిన వెపన్స్ కావచ్చు, డిఫెన్స్కి సంబంధించిన మెయిన్లీ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వడంలో చాలా అనుభవం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ధ్రువ్ హెలికాప్టర్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడే. అలాగే లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసింది హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడే. అలాంటి హాల్ ఇటీవల హిందుస్థాన్ 228 ఎయిర్క్రాఫ్ట్ని నిర్మించింది. ఇది ఉడాన్ 2017లో ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే ఏదైతే పథకాన్ని స్టార్ట్ చేశారో దానికి బూస్టప్నిచ్చే విధంగా దీన్ని నిర్మించినట్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, which bank license has been cancelled by RBI in the month of August for not having adequate capital and earning prospects to pay its present deposits in full? సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే ఇటీవల ఆర్బీఐ ఈ కింది వాటిలో ఏ బ్యాంక్ యొక్క బ్యాంకింగ్ లైసెన్స్ని రద్దు చేసింది. ఎందుకు రద్దు చేసింది అంటే బ్యాంకింగ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎడిక్వేట్గా అంటే కరెక్ట్గా ఉంచినందుకు, మెయింటైన్ చేయనందుకు గాను సో దీని యొక్క సేవల్ని రద్దు చేసింది అని అడుగుతున్నారు. దీంట్లో డిఫరెంట్ బ్యాంక్స్ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. కర్నాల్ నాగరి సహకారి బ్యాంక్. సో కర్నాల నగరి సహకారి బ్యాంక్ ఏదైతే ఉందో రాయ్గఢ్ కేంద్రంగా మహారాష్ట్రలో ఉంది. సో ఇది ఎడిక్వేట్ క్యాపిటల్ని మెయింటైన్ చేయనందుకు గాను, డిపాజిట్స్ని మెయింటైన్ చేయనందుకు గాను అండ్ సెక్షన్ 56 ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1949 కింద ఆర్బీఐ దీని యొక్క బ్యాంకింగ్ బిజినెస్ని ఇటీవల రద్దు చేయడం జరిగింది, ప్రాహిబిట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం.
నెక్స్ట్ వన్, విచ్ టెక్ జైంట్ రీసెంట్లీ లాంచ్డ్ అన్ ఆన్లైన్ పోర్టల్ మై ఈ హాత్. సో మై ఈ హాత్ అనే దాన్ని ఇటీవల ఈ కింది వాటిలో ఏ ఐటీ సంస్థ లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా ఇక్కడ మై ఈ హాత్ అనేది దేనికి సంబంధించింది అంటే హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించింది. సో పలు ఆర్గనైజేషన్స్ కావచ్చు, పలు మంత్రిత్వ శాఖలు కావచ్చు, చాలా డిఫరెంట్ ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్స్తో ముందుకు వస్తున్నాయి భారతదేశంలోని హ్యాండీక్రాఫ్ట్స్ని ఎక్కువగా ప్రమోట్ చేయడానికి. వాటిల్లో ఈ క్రింది వాటిలో ఉన్న హెచ్సిఎల్ టెక్నాలజీ ఏదైతే ఉందో సో అది మై ఈ హాత్ అనే పోర్టల్ని లాంచ్ చేసింది. సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటూ భారతదేశంలో హ్యాండీక్రాఫ్ట్స్ని ప్రమోట్ చేసేలాగా దానికి డిజిటల్ మార్కెటింగ్ని కల్పించడానికి కోసం ఈ హాత్ పోర్టల్ అనే దాన్ని హెచ్సిఎల్ తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించింది. అలాగే హెచ్సిఎల్ని నిన్న కరెంట్ అఫైర్స్లో కూడా మనం చూసాం. ఎందుకంటే భారతదేశంలోని ఐటీ దిగ్గజాలైన టీసీఎస్ కావచ్చు, విప్రో, ఇన్ఫోసిస్ లాంటివి ఇప్పటికే భారతదేశంలో 3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ని టచ్ చేశాయి. అయితే ఇటీవల హెచ్సిఎల్ టెక్నాలజీ కూడా ఫస్ట్ టైం 3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ని టచ్ చేసి భారతదేశంలో ఇలాంటి రికార్డ్ని క్రియేట్ చేసిన 4వ ఐటీ దిగ్గజంగా హెచ్సిఎల్ రికార్డ్ని క్రియేట్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ని నిన్న డిస్కస్ చేసాం. అదే హెచ్సిఎల్ ఈరోజు మళ్ళీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుని మై ఈ హాత్ అనే యాప్ని లేదా పోర్టల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిందిగా చెప్పచ్చు. హెచ్సిఎల్ టెక్నాలజీ ఫౌండర్ శివ నాడార్. అయితే హెచ్సిఎల్ చైర్మన్గా శివ నాడారే ఉన్నారు. గత నెల శివ నాడార్ యొక్క చైర్మన్ పదవి బాధ్యతల్ని రోషిని నాడార్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ జాంబియా. సో జాంబియా యొక్క ప్రెసిడెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. పెడ్రో కాస్టిలో అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హకైండే హిచ్లీమా అండ్ నెక్స్ట్ బరామ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇబ్రహీం రైసీ గురించి ఆల్రెడీ మీకు తెలుసు. ఇరాన్ యొక్క నూతన ప్రెసిడెంట్గా ఇబ్రహీం రైసీ హసన్ రొహానీ ప్లేస్లో మనకి ఎంపిక కావడం జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అండ్ నెక్స్ట్ ఉన్న వాళ్ళలో మనకి హకైండే హిచ్లీమా ఎవరైతే ఉన్నారో సో హకైండే హిచ్లీమా ఈజ్ అ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ద జాంబియాగా చెప్పొచ్చు. అలాగే జాంబియా యొక్క క్యాపిటల్ కూడా గుర్తుపెట్టుకోండి, లుసాకా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ జాంబియా. అలాగే నెక్స్ట్ జాంబియా యొక్క కరెన్సీ కూడా గుర్తుపెట్టుకోవాలి, జాంబియన్ క్వాసా ఈజ్ అ కరెన్సీ ఆఫ్ జాంబియా. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దిస్. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఇటీవల చాలామంది ప్రైమ్ మినిస్టర్స్ అపాయింట్ అవుతున్నారు, ప్రెసిడెంట్స్ కూడా అపాయింట్ అవుతున్నారు, న్యూస్లోకి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన అష్రఫ్ గనీ వార్తల్లోకి రావడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అయిన అష్రఫ్ గనీ ఇటీవల తాలిబాన్లు లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్న వివాదాల వల్ల ఆయన న్యూస్లోకి వచ్చారు. అలాగే నెక్స్ట్ బంగ్లాదేశ్ యొక్క ప్రెసిడెంట్ అబ్దుల్ హమీద్ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ ఇండియాకి మధ్య ఉన్న ఏవైతే ఎంఓయూస్ ఒప్పందం కావచ్చు మిగతా న్యూస్ వల్ల ఆయన కూడా వార్తల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ అయిన ఇబ్రహీం రైసీ. అలాగే హయాతీకి నూతన ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయిన వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు ఏరియల్ హెన్రీ. ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. హయాతీకి నూతన ప్రైమ్ మినిస్టర్గా ఏరియల్ హెన్రీ అనే ఆయన అపాయింట్ అయ్యారు. ఇక ఇజ్రాయెల్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు, నూతన ప్రైమ్ మినిస్టర్గా నాఫ్తైల్ బెనెట్ అనే పర్సన్ అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈరోజు మనం జాంబియా కంట్రీకి సంబంధించిన పర్సన్ని చూస్తున్నాం. అలాగే ఎస్తోనియా అనే కంట్రీకి ద నూతన ప్రైమ్ మినిస్టర్గా అండ్ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దట్ కంట్రీ అంట కెజా కెలాస్ అనే పర్సన్ కూడా అపాయింట్ అయ్యారు. ద కెజా కెలాస్ ఈజ్ అ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దట్ ఎస్తోనియా కంట్రీ. సో అలాగే న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు, చాలా ఫేమస్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పొచ్చు. అండ్ కోవిడ్ టైంలో ఆమె చేసిన కృషికి గాను అండ్ న్యూజిలాండ్లో ఆమె కంప్లీట్గా చాలా పాపులర్ అయ్యారని చెప్పొచ్చు, జెసిండా. సో జెసిండా ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ న్యూజిలాండ్ కింద ఉన్నారు. సో ఇలా కొంతమంది ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్ నేమ్స్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. Who won the Spilimbergo Open Chess Tournament 2021 which was held in Spilimbergo, Italy. సో ఇటలీలో జరిగిన స్పిలింబర్గో చెస్ టోర్నమెంట్ని ఎవరు గెలిచారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఒకటి అర్జున్ కళ్యాణ్ ఉన్నారు. అర్జున్ కళ్యాణ్ 68th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా, మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఇటీవల భారతదేశానికి 69th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద అపాయింట్ అయిన పర్సన్ ఎవరు అంటే హర్షిత్ రాజా.
అయితే ఇటలీలో జరిగిన స్పిలింబర్గో అనే దాంట్లో ఛాంపియన్షిప్ని గెలిచిన పర్సన్ ఎవరు అంటే ఇండియా గ్రాండ్ మాస్టర్ అయిన రొనాంక్ సాధ్వాని. సో రొనాంక్ సాధ్వాని ఇండియాస్ గ్రాండ్ మాస్టర్ అయిన హంగేరీ గ్రాండ్ మాస్టర్ని ఓడించి ఈయన ఇటలీకి సంబంధించిన స్పిలింబర్గో ఛాంపియన్షిప్ని తీసుకోవడం జరిగింది. నిన్న వార్తల్లో అయితే 69th గ్రాండ్ మాస్టర్ని చూసాం, ఈజ్ హర్షిత్ రాజా ఫ్రమ్ పూణే. అండ్ 68th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా అర్జున్ కళ్యాణ్. అండ్ డి కుకేష్ ద థర్డ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్, ఆయన తమిళనాడుకి చెందిన వ్యక్తి. And the next one, who is the author of the book The Great Hindu Civilization, Achievement, Neglect, Bias and the Way of Forward అనుంది. సో ఈ బుక్ ఏదైతే ఉందో మనకి ద గ్రేట్ హిందూ సివిలైజేషన్. సో ద గ్రేట్ హిందూ సివిలైజేషన్ అనే బుక్కి ఆథర్ ఎవరు అంటే పవన్ కుమార్ వర్మ. సో పవన్ కుమార్ వర్మ ఈజ్ అ ఫార్మర్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ యొక్క ఫార్మర్ మెంబర్గా కూడా చేశారు. అండ్ భారతదేశంలో ప్రముఖ రచయిత కూడా. ఈయన ఈ బుక్సే కాదు, చాలా పాపులర్ బుక్స్ రాశారు. ఆదిశంకరాచార్య, గుల్జారా ఆదిశంకరాచార్య, బీయింగ్ ఇండియా అండ్ బీయింగ్ ఇండియన్, బికమింగ్ ఇండియన్, ఇలాంటి బుక్స్ అన్నిటినీ కూడా సో పవన్ కుమార్ వర్మ గారు రాశారు. సో ఆయనకి సంబంధించిందే ద గ్రేట్ హిందూ సివిలైజేషన్ అనే బుక్ కూడా. ద నెక్స్ట్ వన్, which state or union territory recently inaugurated the బెంగాస్ అవామ్ మేళా. సో మనకి బెంగాస్ అవామ్ మేళా అనేది ఎవరు స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. ఇది బంగాస్ కాదండి, బెంగాస్. సో బెంగాస్ వ్యాలీ అనేది మనకి జమ్మూ కాశ్మీర్లో ఉంది. అక్కడ ఇండియన్ ఆర్మీ రీసెంట్గా అవామ్ మేళా అనే దాన్ని కండక్ట్ చేసింది. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో దట్ ఈస్ అ జమ్మూ అండ్ కాశ్మీర్. సో యాక్చువల్గా ఏంటంటే మనకి జమ్మూ కాశ్మీర్లో 2 ఫెస్టివల్స్ని లేదా 2 ఇంపార్టెంట్ థింగ్స్ని ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసింది. గుల్మార్గ్ ఆల్రెడీ నేను చెప్పాను, ఇంకొకటి అవామ్ మేళా. ఈ జమ్మూ కాశ్మీర్లో బంగాస్ అనే వ్యాలీ, బంగాస్ అనే లోయ ఏదైతే ఉందో ఆ ఏరియాలోకి యాక్చువల్గా ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా డిఫికల్టీ అంట. అందువల్ల ఆ లోయ దగ్గర ఉన్న ప్రాంతపు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెడికల్ ఫెసిలిటీస్ని పొందలేరు. అందుకని ఈ మేళా సందర్భంగా ఇండియన్ ఆర్మీ మెడికల్ క్యాంప్ని ఏర్పరచడం జరిగింది, గేమ్స్ని కండక్ట్ చేసింది, అక్కడ పీపుల్తో కూడా ఇంటరాక్ట్ అయింది. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ట్యూలిప్ ఫెస్టివల్, షికరా ఫెస్టివల్, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గుర్స్ ఫెస్టివల్ అండ్ గుల్మార్గ్ ఫెస్టివల్, నెక్స్ట్ అవామ్ మేళా, ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లో సెలబ్రేట్ చేసినవి. నెక్స్ట్ వన్, వెన్ ఈస్ ద మణిపూర్ ప్యాట్రాయిడ్స్ డే అబ్జర్వ్డ్. మణిపూర్ ప్యాట్రాయిడ్స్ డే అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. సో డిఫరెంట్గా డేట్స్ ఇచ్చారు. 18th ఆగస్ట్, 13th ఆగస్ట్, 16th ఆగస్ట్, 15th ఆగస్ట్. సో ఆన్సర్ వచ్చేసి 13th ఆగస్ట్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. ఎందుకు అంటే 1891 అనే ఇయర్ కారణం. 1891లో ఆంగ్లో మణిపూర్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మణిపూర్ తరపున ఎవరైతే పోరాడి ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ యొక్క గౌరవార్థంగా ఆగస్టు 13th ఆ డే కింద తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు దీన్ని. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే మణిపూర్ యొక్క క్యాపిటల్ మీకు తెలుసు ఇంపాల్ అని. అండ్ మణిపూర్ చీఫ్ మినిస్టర్గా ఉన్నది నాంగ్తోబమ్ బిరేన్ సింగ్ లేదా NBSగా గుర్తుపెట్టుకోండి, ఎన్ బిరేన్ సింగ్. అండ్ మణిపూర్కి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు ప్రస్తుతం. అలాగే మణిపూర్ యొక్క గవర్నర్గా నజ్మా హెప్తుల్లా ఉన్నారు. కానీ 10th ఆగస్ట్ నుంచి ఆమె పదవిలో లేకపోవడంతో, ఆబ్సెన్స్ ఆఫ్ నజ్మా హెప్తుల్లా, ఎడిషనల్ ఛార్జ్ని తీసుకున్నారు సిక్కిం గవర్నర్ అండ్ గంగా ప్రసాద్ గారు. నెక్స్ట్ వన్, విచ్ ఆర్గనైజేషన్ రిసీవ్డ్ ద నేషనల్ యూత్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2018-19. 2018-19కి గాను ఏ ఆర్గనైజేషన్ నేషనల్ యూత్ అవార్డ్ని ఈ సంవత్సరం తీసుకుంది అని అడుగుతున్నారు. సో దీంట్లో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి లాడ్లీ ఫౌండేషన్ ట్రస్ట్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ లాడ్లీ ఫౌండేషన్ ట్రస్ట్గా చెప్పొచ్చు. ఆప్షన్ బి. థ్యాంక్ యూ.